శ్రీశైలం ఎడమగట్టు కాల్వ ఎస్ఎల్బీసీ సొరంగంలో గల్లంతైన కార్మికుల జాడ తెలుసుకోవడానికి 7వ రోజు కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. టన్నెల్లో చిక్కున్న 8 మంది ఆచూకీ ఇప్పటికీ తేలలేదు. దీంతో టన్నెల్ వద్ద సహాయక చర్యలు అయితే కంటిన్యూ అవుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్లో 12 వేర్వేరు విభాగాలకు చెందిన 600 మంది పాల్గొంటున్నారు. గ్యాస్ కట్టర్తో బోరింగ్ మిషన్ శిథిలాలను తొలగిస్తున్నారు. బురద మట్టిని బయటకు పంపేస్తున్నారు రెస్క్యూ సిబ్బంది. మరోవైపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 2-3 రోజుల్లో ఆపరేషన్ పూర్తి చేస్తామని చెప్తున్నారు. మా కరెస్పాండెంట్ విజయభాస్కర్తో మాట్లాడదాం. సహాయక చర్యలు ఏ మేరకు వచ్చాయో తెలుసుకుందాం. విజయభాస్కర్, 7వ రోజు కావస్తోంది. లోపల వాళ్ళ పరిస్థితి నిజంగా అందరూ కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం గ్యాస్ కట్టర్తో అక్కడున్న శిథిలాలను తొలగిస్తున్నారని తెలుస్తోంది. ఏంటి అప్డేట్స్? అదే ఎస్ఎల్బిసి వద్ద జరిగినటువంటి యొక్క ప్రమాదంలో 8 మంది ఆచూకీ ఇంకా లభించలేదు. 7వ రోజు కూడా సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రధానంగా ఏదైతే యొక్క సహాయ చర్యలకు ఆటంకంగా మారినటువంటి యొక్క బురద గాని శిథిలాల తొలగింపు అనే ప్రక్రియ నిన్న వేగవంతమైంది. ప్రధానంగా 2 అంశాలను పరిగణలోకి తీసుకొని యొక్క సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. ప్రధానంగా జిపిఆర్ అనేటువంటి సాంకేతికమైన పరిజ్ఞానం, గ్రౌండ్ పెనిట్రేటెడ్ రాడార్ అనేటువంటి ఒక స్కానర్ తో ఆ యొక్క టన్నల్లో ఎవరైతే ఆచూకీ లభించలేదో వారి యొక్క ఆచూకీ కనుక్కునేందుకోసం కావాల్సినటువంటి స్కానింగ్ ఏర్పాటు నిన్న మిషన్ లోపలికి వెళ్ళింది. దాని ద్వారా వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళని గుర్తించేటువంటి ప్రక్రియ చేపట్టడం అనేటువంటి ప్రధానంగా అయిన తర్వాత వారు ఎక్కడైతే ఉన్నారో అక్కడ మాత్రమే ఈ యొక్క సహాయక చర్యలు చేపట్టి వారిని బయటకు తీసుకొచ్చే ప్రక్రియను కొనసాగించాలని నిర్ణయించడం జరిగింది. ఎక్కడైతే ఈ యొక్క శిథిలాలు తర్వాత బురద 14 కిలోమీటర్ దగ్గర టన్నల్ బోరింగ్ మిషన్ ఉందో దాన్ని మరొక వైపు ఈ యొక్క సౌత్ సెంట్రల్ రైల్వే వారికి సంబంధించినటువంటి ఒక ప్లాస్మా కటర్స్ తో వాటి యొక్క టీబీఎన్ మిషన్ యొక్క శిథిలాలను కూడా కట్ చేసి బయటికి తీసుకొచ్చే ప్రక్రియ ప్రారంభమైంది. మరొక వైపు లోకో ట్రైన్ ద్వారా ఈ యొక్క మట్టిని కూడా బురదని బయటికి తీసుకొని వస్తున్నారు. అయితే ఈ యొక్క లోకో ట్రైన్ కి సంబంధించినటువంటి ట్రాక్ పాడైనటువంటి నేపథ్యంలో ఈ యొక్క బురదను కానీ అక్కడ శిథిలాలు ఏవైతే టీబీఎం మిషన్ తొలగించినటువంటి వాటిని తీసుకురావడం కొంచెం కష్టతరమైనటువంటి పరిస్థితి. దాదాపు 300 మీటర్లు వాటిని మోసుకొచ్చి అక్కడ ఉండేటువంటి ఈ యొక్క లోకో ట్రైన్ పైన పెట్టి ఆ తర్వాత తీసుకురావేటువంటి ఇబ్బంది అయింది. కాబట్టి ఇదంతా చాలా ప్రక్రియ లేట్ అవుతుంది. కాబట్టి ఇక జిపిఆర్ సంబంధించినటువంటి స్కానర్ ఎక్కడ ఉందో వాటిని గుర్తించిన తర్వాత ఆ ప్రాంతంలోనే ప్రధానంగా తవ్వకాలు చేసి వారిని వెలికి తీసేందుకోసం చర్యలు చేపడుతున్నారు. ప్రధానంగా 12 రకాలైనటువంటి విభాగాలు ఎన్డీఆర్ఎఫ్ కానీ, ఎస్డీఆర్ఎఫ్, ఇండియన్ ఆర్మీ, నేవీకి సంబంధించి కానీ, హైడ్రా, సింగరేణి, ఇట్లా రకరకాల ర్యాటుగోల్ మైనర్స్ ఇట్లా రకరకాలైనటువంటి వాళ్ళంతా కూడా నిర్విరామంగా 3 విడతలుగా ఈ యొక్క సహాయక చర్యలో నిమగ్నమైనటువంటి పరిస్థితి. కానీ 7 రోజులుగా వారి యొక్క ఆచూకీ లభించకపోవడం మాత్రం అందరిలో ఆందోళన వ్యక్తం అవుతుంది. ప్రధానంగా ఎవరైతే బీఆర్ఓకి సంబంధించినటువంటి బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో మాత్రమే ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ చాలా సమర్థవంతంగా జరుగుతుందని చెప్పాలి. కానీ ఓకే భాస్కర్.